ప్రభుత్వ దుర్మార్గాలు కాపు కుల వివక్షను ఎదుర్కొంటామన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కులం ద్వారానే గౌరవం పదవులు వచ్చాయన్నారాయన. కాపు సామాజిక వర్గానికి 2 ఏళ్లలో ఏం న్యాయం జరిగిందని ప్రశ్నించారు. సాయికృష్ణ మృతదేహం కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉండడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హుడా అని బొత్స ప్రశ్నించారు. సాయికృష్ణ తమ కులం వ్యక్తి అన్నారు. రాజ్యాంగం తమకు తెలుసునని సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని నిలదీశారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా బాధితులకు తాము అండగా ఉంటామన్నారు బొత్స. తాము రౌడీలమా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు? సిట్ ఎందుకు వేశారని ప్రశ్నలు సంధించారు. పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న బొచ్చలి, అందులో కాపు కులానికి సంబంధించిన కాపు తెలగా బలిజా వంటది ఉన్నది కాపు తూర్పు కాపు మొత్తం ఈ కులాలందరికీ అందరూ సమైక్యంగా ఉన్న ఈ సంఘటనలో వాళ్ళ మీద చూపెడుతున్న వివక్షత, వాళ్ళ మీద చూపెడుతున్న దేశం సంఘటనల పట్ల ఒక ధైర్యాన్ని కల్పించాలని, ఒక స్థైర్యాన్ని కల్పించాలని ఈ రాష్ట్రంలో మారుమూలన్న ప్రతి వాడికి కూడా పర్వాలేదు, మా వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు, మా అన్నున్నాడు, మా తమ్ముడున్నాడు, మా మామన్నాడు, మా తాత ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి, చెప్పొచ్చు. అందరూ చాలా మంది పెద్దలు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు వచ్చి కులం, అవకాశం ఉన్నప్పుడు వచ్చి కులం కాదని. మా అమ్మతో అది కాదు. మా అమ్మతో మీ అందరం కూడా ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టే ఈ గౌరవం. ఈరోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూస్తే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సైమల్టేనియస్గా వాళ్ళని గౌరవించుకుంటాం. అంతే, ఇంకో కులానికి మీ ఇద్దరం కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో స్వనీతంగా అన్నదమ్ముల్లా పోయి మా కులం వాడికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వారికి స్థైర్యం ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. ఇవాళ తీర్మానించుకున్నాం. అదే తీర్మానాన్ని ఇవాళ తెలుసుకున్నాం కూడా ఈ సభ చూసాం మనం నిన్న. ఇంక ఇది కాదు, ఈ సభ తర్వాత రాష్ట్రంలో నిర్మూలన మీ అందరం కూడా పరిగణిద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా తిరుపతిలోనూ లేదా విశాఖపట్నంలోనూ లేదా ఇంకో ప్రాంతంలోనూ సభలు కూడా మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. తర్వాత మా పెద్దలు మా ఇంకెవరైనా సరే మా దగ్గర కూడా రండి అంటే అక్కడ కూడా ప్రతి జిల్లాకి వెళ్దామని నిర్ణయించుకున్నాం. మీరు అడగచ్చు, ఏంటండి, ఎందుకండి, ఇదేంటి 2 సంవత్సరాలు చూస్తాం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. 2 సంవత్సరాలు ఏదో న్యాయం జరుగుతుంది, ఎవరికో ఏదో జరుగుతుంది. ఏం న్యాయం జరిగిందండి? ఎంత అన్యాయం జరిగిందండి? ఎన్నో ఉన్నాయి. అన్నెందుకు? నిన్న జరిగిన కృష్ణా జిల్లా జరిగిన సంఘటన తీసుకుంటే, కృష్ణా జిల్లా విజయవాడ జరిగిన సంఘటన తీసుకుంటే, సాయికృష్ణ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి వచ్చి ఏ విధంగా మరి ఇవాటి వరకు కూడా ఆ శవాన్ని కూడా కనిపించకుండా, ఆ మనిషి కూడా కనిపించకుండా ఏ విధంగా చేస్తారో ఆలోచించమని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రధాని గారిని అందరినీ చూడమని చూడుతున్నాం. అనొచ్చు, ఎవరు జరిగినా రాజ్యాంగంలో, ఎవరు జరిగినా పోలీసు వ్యవస్థలో ఓ న్యాయం ఉండాలి. అది కాపాడు చనిపోయినా, లేదా ఇంకొక కులం 15 వర్గం చనిపోయినా, ఒక ఎస్సీ చనిపోయినా, ఒక ఎస్సీ చనిపోయినా, లేదా ఇంకొక కులం చనిపోయినా. కానీ దురదృష్టం ఏంటి తిరిగి ఆపాదిస్తున్నారు. మేము చెప్తున్నాం, అవును, ఎస్, ఎవరైనా ఎక్కడైనా ఇంజన్ జరిగితే అవునయ్యా, మావాడయ్యా, లేదు మా చుట్టమయ్యా, లేదు మన ఆనవాయితీ, అది ఆనవాయితీ. ఎవరైనా అంటాం,
మా మేనయ్యా మా తమ్ముడయ్యా మాకు సంబంధించిన వ్యక్తి అయ్యా అంటాం అన్నం తప్ప ఈ కాలంలో అది అలాగే సాయికృష్ణ మా కులం వాడు కాబట్టి మీరు ఈ సంఘటనని దాన్ని విశ్వాసం చూస్తున్నారు. ఎవరైనా ఏమనంటే పోలీసులతో సస్పెండ్ చేస్తాం. సస్పెన్షన్ చట్టాలు మేము చేస్తాం, మంత్రులు. రాజ్యాంగం మాకు తెలుసు రాజ్యాంగంలో వచ్చి ఒక సస్పెన్షన్ మన జరిగితే మరి ఆ స్వయానా కుటుంబం వచ్చి మరి ఫిర్యాదు చేస్తే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? దురదృష్టం కొందరు బాధ్యత వ్యక్తులు ప్రభుత్వంలో ఉండి కులాలు వాళ్ళు వచ్చి వాళ్ళు క్రిమినల్స్ అని లేకపోతే వాళ్ళు వచ్చి చట్ట వ్యతిరేకులని మేము మాట్లాడటం సమంజసం కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే చట్టాన్ని చేతితో తీసుకోవడం తప్పు. కాబట్టి ఇవాళ ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపు కులంలో అందరికీ కూడా స్థైర్యాన్ని కల్పించాలి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం నుంచి నష్టపోయినా ఏ సంఘటన జరిగినా మేము అక్కడ ఉంటాం, వాళ్ళకి ఆదుకోవడానికి ముందుకు వెళ్తాం, వాళ్ళతో పాటు పయనిస్తాం, వాళ్ళకి స్థైర్యాన్ని కల్పిస్తాం, అన్ని అవసరమైన అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అంగబలంతోనే అర్థబలంతోనే అవసరమనుకుంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి అవసరమనుకుంటే చట్టాన్ని చేతితో తీసుకుంటే చట్టపరంగా కూడా మరి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ ఓ దారి కల్పించడమే మా ధ్యేయమని చెప్పని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తూ అందుకే ఈ సమావేశం త్వరగా నిర్మాణం చేసింది మేము ముందు పెట్టుకుందాం. చెప్పండి ఇంకేం కదా. సాయికృష్ణ కుటుంబాన్ని కూడా వచ్చిన అందరం కూడా ఆత్మదానం చేయాలని నిశ్చయించుకున్నాం. వచ్చిన ప్రతి వ్యక్తి ఒక 50,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అదంతా కలిగి మళ్ళీ వెళ్ళి ఒక 3-4 రోజుల్లో ఆ కుటుంబానికి మరి ఇస్తామని కూడా తెలియజేస్తాం. ఎవరండి? వయసులో కాపులు లోడింగ్ అయ్యింది కదా, వైసీపీ కాపులు లోడింగ్ అయ్యింది అంటున్నావా నువ్వు?